దుర్గా కారణంగా గాయపడిన చక్రికి దగ్గరుండి సేవలు చేస్తున్న మహా దుర్గా చెంప పగలగొట్టి మీ యొక్క చావుకి నేను కారణం కాదంటూ గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన నారాయణ అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక శైలు అయితే కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. నాన్న, చివరికి నువ్వు కూడా వీళ్లతో కలిసిపోయి నన్ను ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. అదృష్టం బాగుండి పెళ్ళి ఆగిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను తల్లిని కాబోతున్నా అని చెప్పినా కానీ వాడు చేసేసుకుంటాను అంటే నా జీవితం ఏమైపోయేది? అసలు ఇన్ని రోజులు నిన్ను ఒక దేవుళ్ళ అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు కూడా అందరు తండ్రుల్లాగే కనిపిస్తున్నావు. నా తండ్రి నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు అనుకున్నాను, కానీ అందరూ కలిసి నన్ను ఇంత మోసం చేస్తారనుకోలేదు అంటూ శైలు అయితే అంటూ ఉంటుంది. ఒసేయ్, చేసిందంతా చేసి మళ్ళీ ఎలా మాట్లాడగలుగుతున్నావే అంటూ ఇక వరాలైతే అడుగుతూ ఉంటుంది. నాన్న, నేను చెప్పేది నీకే. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. నన్ను అల్లారి ముద్దుగా పెంచావు, ఏది కావలసినా కొనిచ్చావు. నీ తాహతకు మించి నేను అడిగిన కోరికలు తీర్చావు. ఇప్పుడు నేను ఎవరినో ప్రేమించాను అని నీకు చెప్పడం తప్పే, కానీ వాడు నాకు బాగా నచ్చాడు. నేను వాడితో కలిసి ఉంటే నా జీవితం బాగుంటుంది అని నిర్ణయించుకున్నాను కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. కానీ నువ్వు ఎందుకు నన్ను ఇలా మోసం చేసి బలవంతంగా ఒక బలి పశువుకి పెళ్లి చేసినట్టు చెయ్యాలని చూసావు? ఎప్పటికీ మర్చిపోను అంటూ ఇక శైలు అయితే బాధపడుతూ చెప్తూ ఉంటుంది. మరొక వైపు తాయారికి అమ్మవారైతే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చూడు, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఈ కుటుంబం గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నావు. నేనున్నానే, నేనెలా క్షమిస్తాను అనుకున్నావు? నువ్వు పెట్టిన శాపాలు ఎలా నెరవేరుతాయి అనుకున్నావు? ఇంకొకసారి గనక నోటికొచ్చినట్టు మాట్లాడితే నీకు నోరే లేకుండా చేసేస్తాను అంటూ అమ్మవారు వార్నింగ్ ఇవ్వంగానే నారాయణ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అమ్మ రుద్రాంబిక, నువ్వున్నావమ్మా, జై రుద్రాంబిక అంటూ నారాయణ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఇక రుద్రాంబిక అయితే జై కొడుతూ ఉంటాడు. ఇక రుద్రాంబిక కూడా ఎంతో సంతోషంగా ఇక నాట్యం అయితే చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక నారాయణ అయితే అమ్మవారు మా మీద దయ చూపించారు, ఇక నా బిడ్డలు క్షేమంగా ఉంటారు. ఇంతకాలం ఈ మొక్కు గురించి తెలిసినా కానీ నేను ఈ ఊర్లో ఉన్న శత్రువుల గురించి భయపడే తీసుకురాలేదు. అమ్మా, నీ చల్లని దయ వల్ల మొక్కు నెరవేరిందమ్మా అంటూ నారాయణ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో గాయత్రి అయితే, అమ్మా, నా ప్రసాదాన్ని నువ్వు స్వీకరించలేదు, నా ప్రసాదాన్ని కూడా స్వీకరించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు అంటూ గాయత్రి అనగానే, లేదు, నీ ప్రసాదాన్ని నేను స్వీకరించలేను. ఎందుకంటే నీకు జరిగే నష్టాన్ని నేను ఆపలేను. అందుకనే నీ ప్రసాదాన్ని నేను స్వీకరించడం లేదు. నీ జీవితాన్ని నీ తల్లి తన చేతులారా నాశనం చేసింది. త్వరలోనే దానికి తగిన మూల్యం అనుభవించబోతుంది. అందుకనే నీ ప్రసాదాన్ని నేను స్వీకరించలేకపోతున్నాను. నువ్వు మొక్కిన మొక్కు తీర్చలేకపోతున్నాను. నీ జీవితం ఒకరితో ముడిపడవలసింది వేరొకరితో ముడిపడింది. నీ జీవితాన్ని నీ తల్లి సర్వనాశనం చేసింది. అందుకని నీ మొక్కు నేను స్వీకరించలేకపోతున్నాను అంటూ అమ్మవారైతే చెప్తూ ఉండగా ఆ మాటకిక తాయారు అందరూ షాకే చూస్తూ ఉంటారు. ఇంతలో అప్పుడే మహా అయితే చెప్తూ ఉంటుంది, గాయత్రి, నువ్వు కంగారు పడకు. ఆమె అమ్మల్ని కన్నా అమ్మ, ఆవిడ నిన్ను క్షమిస్తుంది. నీ జీవితానికి ఎలాంటి ఇబ్బంది రాదు. ఆవిడేదో కోపంలో చెప్పుంటారు, నువ్వు కంగారు పడుకు అంటూ మహా అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఈ మాటలు విన్న మాధవ్ అయితే, అమ్మా, దయచేసి ఏదైనా దోషమున్నా లోపమున్నా అది నా జీవితానికి ఇవ్వమ్మా. గాయత్రి జీవితం మాత్రం బాగుండాలి. తనని నేను ప్రాణంగా ప్రేమించాను. అలాంటి అమ్మాయికి ఏదైనా కష్టం వస్తే నేను సహించలేను. దయచేసి గాయత్రి జీవితం బాగుండేలా చూడు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు మాధవ్ అయితే. ఇంతలో నారాయణ అయితే చెప్తూ ఉంటాడు, చూసావా, మూర్ఖురాల్లా
నువ్వు మూర్ఖపు పని చేశావు. నా కొడుకు నీకు అల్లుడుగా తగడని చెప్పి దారుణంగా గాయత్రిని ఏడిపిస్తూ బలవంతంగా పెళ్లి చేశావు. ఇప్పుడు ఏమైంది? చివరికి నువ్వు మొక్కు మొక్కు అంటూ తీసుకువచ్చిన అమ్మవారు ఆ మొక్కుని స్వీకరించలేదు. నువ్వు చేసిన పాపానికి గాయత్రి శిక్ష అనుభవించవలసి వస్తుందో ఏంటో. అమ్మవారు మాటలు తలుచుకుంటూ ఉంటే నాకేదో జరగకూడదే జరుగుతుందని అనిపిస్తుంది. గాయత్రి జీవితంలో ఏదో పెనుముప్పు రాబోతుందని తెలుస్తుంది. నీ కారణంగా దాని జీవితాన్ని కూడా బలి చేస్తున్నావు కదే. ఇన్ని రోజులు మమ్మల్ని ఆడిపోసుకున్నావు. నువ్వు పెట్టిన శాపనార్థాలు అన్నీ నీకే తిరిగొచ్చాయి. కానీ నీ నోటి శాపం వల్ల నీ కూతురు బలయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గాయత్రి జీవితాన్ని ఎలా కాపాడాలో. గాయత్రి నీకులా కాదు, తను చాలా మంచి అమ్మాయి. అమ్మవారి దయ వల్ల తను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. నీలా పాపిష్టిదాన్ని కడుపును పుట్టినందుకు పాపం అమాయకురాలైన గాయత్రి ఎలాంటి శిక్ష అనుభవించాలో ఏంటో తలుచుకుంటూ ఉంటేనే భయం వేస్తుంది. ప్రసాదం కూడా స్వీకరించకుండా తిరస్కరించారు అంటే ఖచ్చితంగా ఏదో పెనుముప్పు రాబోతుంది. అమ్మ, గాయత్రి జీవితానికి ఎలాంటి ముప్పు రాకుండా ఏదో రకంగా నువ్వే కాపాడమ్మా. అమ్మని కన్నా అమ్మవి, నీకు కాపాడడం అసాధ్యం కాదు. దయచేసి గాయత్రి జీవితాన్ని నిలబెట్టు అంటూ ఇక నారాయణ అయితే అనుకుంటూ ఉంటాడు. మరొక వైపు మహాలక్ష్మి కూడా అమ్మవారిని మొక్కుకుంటూ ఉంటుంది. అమ్మ, గాయత్రి చాలా మంచిది, తన జీవితాన్ని నిలబెట్టు. నువ్వు ఏదో అపశృతి జరగబోతుంది అని చెప్తున్నావు, కానీ అది గాయత్రి జీవితంలో జరగడానికి వీల్లేదు. తను మంచిగా ఉండాలి. గాయత్రి జీవితానికి ఏదైనా కీడు జరిగితే పెద్ది తట్టుకోలేరు. పెద్ది గాయత్రిని ప్రాణంగా ప్రేమించారు, కానీ అనుకోని కారణాల వల్ల గాయత్రి పెద్ది ఇద్దరికీ కూడా పెళ్లి జరగలేదు. ఇప్పుడు గాయత్రి జీవితం బాగుండకపోతే చాలా బాధపడవలసి వస్తుంది. దయచేసి అర్థం చేసుకో అంటూ ఇక మహాలక్ష్మి అయితే మొక్కుకుంటూ ఉంటుంది. మొక్కులు తీరిన తర్వాత అందరూ కూడా తిరిగి ఇంటికి అయితే వస్తారు. అప్పుడే మహాలక్ష్మి అయితే చెప్తూ ఉంటుంది చక్రితో, ఇన్ని రోజులు ఇక్కడే ఉంటూ బోరు కొడుతుంది, కాస్త అలా బయటికి వెళ్ళొద్దామా అంటూ మహాలక్ష్మి అయితే అడుగుతూ ఉంటుంది. అయ్యో, మీరు అడిగిన తర్వాత నేనెందుకు తీసుకువెళ్ళను, నేను ఖచ్చితంగా తీసుకువెళ్తాను అంటూ చక్రి అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక మహా అయితే అడుగుతూ ఉంటుంది, ఇప్పుడు మరి ఎలా తీసుకువెళ్తారు అంటూ అనగానే, బయట గుర్రం ఉంది కదండి, గుర్రం మీద తీసుకువెళ్తాను. అయినా మీరెందుకు అంత కంగారు పడిపోతున్నారు? నేనున్నాను కదా. మీరు ఎలాంటి కోరిక కోరినా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ అది మీ రేంజ్లో ఉండకపోవచ్చు, కానీ నాకున్న రేంజ్లో నేనున్నంతలో మీరు అడిగిన దాన్ని మాత్రం నెరవేర్చడానికే చూస్తాను అంటూ చక్రి అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక మహా కూడా చాలా ఆనందంగా బయటికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతుంది. ఇద్దరూ కలిసి అలా సరదాగా ఈ ఊరంతా చూసినట్టు ఉంటుంది. ఈ ఊరు వాతావరణాన్ని ఆహ్లాదించినట్టు ఉంటుంది. నాకు పల్లెటూర్లు అంటే చాలా ఇష్టం. వాతావరణం ఎలాంటి కాలుష్యం లేకుండా చాలా బాగుంటుంది అంటూ ఇక చక్రితో కలిసి బయటికి వెళ్ళి మహా అయితే అలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో వీళ్ళిద్దరినీ చూసిన దుర్గా అయితే అసలు వీళ్ళెవరు అంటూ అడుగుతూ ఉండగా, ఇక పక్కనే ఉన్న తోటమాల అయితే వాళ్ళు మీ అక్కగారి కొడుకు కోడలు అంటూ ఇక చెప్తూ ఉంటాడు. వీళ్ళు ఇక్కడ తిరుగుతున్నారా? ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టడానికే వీల్లేదు. ముందు వీడి తండ్రిని చంపేయాలి అనుకున్నాను, కానీ కుదరలేదు అంటూ దుర్గా అనగానే, వాడి తండ్రి అంటే మీ అక్కను చంపారన్న కోపంతో చంపాలి అనుకుంటున్నారు, వీళ్ళని ఏం చేయకండి అంటూ ఇక తోటమాల అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అప్పుడే అనుకోకుండా నలుగురు రౌడీలు అయితే వస్తారు. మహాని చూసి, అమ్మాయి చాలా బాగుందిరా, దీన్ని తీసుకువెళ్దాము అంటూ అనంగానే అప్పుడే చక్రికైతే చాలా కోపం వస్తుంది. చూడండి, నన్ను ఏమన్నా ఎటకారవాడినా భరిస్తాను, కానీ నా భార్య జోలికి వస్తే మాత్రం సహించేదే లేదు.
చంపేస్తాను అంటూ ఇక చక్రి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇంతలో ఇక చక్రి మాటలకి మహా అయితే చక్రి వైపు చూస్తూ ఉంటుంది. చక్రి గారు, వీళ్ళు మాటలతో చెప్తే వినే రకాలు కాదు, కానీ మీరు చెప్పే స్టైల్లో వాళ్ళకి చెప్పండి, అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది అంటూ మహా అనంగానే, ఏంటి మీరేనా ఇలా చెప్పేది? వాళ్ళకి నా స్టైల్లోనే బుద్ధి చెప్పమంటారా? మీ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. వీళ్ళు ఎప్పుడెప్పుడు నాకు దొరుకుతారా, ఎప్పుడు వీళ్ళంతా చూడాలా అని అనుకుంటున్నాను. కానీ మీరున్నారు కదా, అందుకే బాగుండదు అని వదిలేస్తున్నాను. కానీ ఇప్పుడు మీరే చెప్పిన తర్వాత నేనెందుకు వదిలిపెడతాను అంటూ చక్రి అయితే వాళ్ళని హెచ్చరిస్తాడు. చూడండి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్తారా, లేకపోతే నా చేతిలో చస్తారా అంటూ అనంగానే వాళ్ళైతే వినిపించుకోరు. అప్పుడే చక్రి అయితే వాళ్ళని చితక్కొడతాడు. అది చూసిన దుర్గ అయితే, వీడేంటి ఇలా చితక్కొడుతున్నాడు అంటూ అంటూ ఉండంగానే అప్పుడే తోటమాలైతే, ఎంతైనా మేనమామ పౌరుషం వచ్చినట్టుంది, మీకులాగే వాళ్ళని చితక్కొడుతున్నాడు అంటూ ఇక చెప్తూ ఉంటాడు. అయినా నారాయణ్ని వదిలిపెట్టడానికి వీల్లేదు, ఇప్పుడే ఈరోజే వెళ్ళి వార్నింగ్ ఇస్తాను అంటూ నారాయణ దగ్గరికి దుర్గా అయితే వెళ్తాడు. ఇక నారాయణతో అయితే గొడవ పెట్టుకుంటాడు. దుర్గా అయితే, నిన్ను చంపకుండా వదిలిపెట్టాను, మా అక్క చావుని నువ్వు కళ్ళారా నాకు చూపించావు, నీ చావు కూడా నీ కొడుకులు చూడాలి, నువ్వు బ్రతికుండడానికే వీల్లేదు. వాళ్ళు నక్క పిల్లలు అయి ఉండొచ్చు, కానీ నీ రక్తం కాబట్టి నేను వాళ్ళని కూడా చేరదీయలేకపోతున్నాను. నువ్వు మా అక్కని చంపేశావు కాబట్టి ఇన్ని రోజులు నిన్ను అసహించుకున్నాను. పోనీలే, జైలు శిక్ష అనుభవిస్తున్నావు కదా అనుకున్నాను. కానీ నువ్వు నీ కొడుకు కోడలు అందరితో కలిసి సంతోషంగా జీవితాన్ని అనుభవిస్తూ ఉంటే మా అక్క మాత్రం ప్రాణాలు కోల్పోయి ఎక్కడో ఆ స్వర్గంలో ఉంది అంటూ ఇక చెప్తూ ఉండగా ఇక దుర్గా మాటలకి చక్రికైతే అర్థమవుతుంది. అంటే ఇతను మా మామయ్య అంటూ ఇక మామయ్య అంటూ పిలుస్తాడు. చక్రి అయితే, ఎవడ్రా నీకు మామయ్య, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదురా, మక్క చావుతోని మీ కుటుంబానికి నాకు బంధం తెగిపోయింది, నక్కని దారుణంగా చంపేసిన మీ నాన్నని వదిలిపెట్టేలేదు, మీ నాన్నని ఈరోజే చంపేస్తాను అంటూ అనంగానే, చూడు మావయ్య, నువ్వు మా నాన్నని ఏమీ చెయ్యొద్దు, మా నాన్న ఎలాంటి తప్పు చెయ్యలేదు, మీరు దయచేసి మా నాన్నని వదిలిపెట్టేయండి మావయ్య, మీరు మా బంధువులని తెలిసి చాలా సంతోషంగా ఉంది అంటూ అనంగానే అప్పుడు ఇంతలో మహా కూడా చెప్తూ ఉంటుంది. చూడండి, మా సుపుత్ర ఎలాంటి తప్పు చేసుండడు, తను చాలా మంచివాడు, అనుకోని కారణాల వల్ల నింద మోస్తున్నాడు అంటూ అనంగానే అప్పుడే ఇక అడుగుతూ ఉంటాడు. దుర్గా అయితే, చూడు, నువ్వు ఇంటి కోడలివి, చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలేవి నీకు తెలియదు కదా, నీ దగ్గర నార్మల్గానే చెప్తారు, వాళ్ళు ఎందుకు హత్య చేశామని, నా కారణంగానే నా భార్య చనిపోయిందని చెప్తారు. చూడు, నీకు ఈ గొడవకి ఎలాంటి సంబంధం లేనప్పుడు నువ్వు మధ్యలోకి రావడానికి వీల్లేదు అంటూ దుర్గా అయితే అనంగానే, చూడండి, నేను ఈ ఇంటి కోడల్ని, ఈ ఇంటికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది నాకు కూడా సంబంధం ఉంటుంది కదా, నేనెందుకు మధ్యలోకి రాకూడదు అంటూ అడుగుతూ ఉంటుంది మహా అయితే. ఇంతలో అప్పుడేక చక్రి అయితే నారాయణ్ని ఏమీ చేయకుండా అడ్డుపడడంతో ఇక దుర్గాకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. చూడు, నేను మీ నాన్నని కొట్టడానికి వచ్చాను, మధ్యలో నువ్వడ్డొస్తున్నావు, నీకు మామయ్య అనే అధికారం ఉందేమో, కానీ నువ్వు నా మేనల్లుడు అనే విషయాన్ని నేను మర్చిపోయాను, ముందు నువ్వు అడ్డుగా ఉన్నావు కాబట్టి నిన్నే కొడతాను అంటూ ఇక చక్రినైతే కొడతాడు. దుర్గా అయితే ఇక మావయ్య అన్న కారణంగా, తన తల్లి తోడబుట్టినవాడు అన్న కారణంగా చక్రి అయితే దుర్గా కొట్టిన ఏమీ మాట్లాడకుండా దెబ్బలైతే తింటాడు. అది చూసిన మహా అయితే బాధపడుతూ ఉంటుంది. ఏంటి చక్రి గారు, అసలు ఎందుకు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, అతను మిమ్మల్ని కొడుతూ ఉంటే మీరు మాత్రం ఎందుకు అలా సహిస్తున్నారు అంటూ మహాలక్ష్మి అయితే తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక దుర్గా వెళ్ళిపోయిన తర్వాత చక్రికి సేవలు చేస్తూ అడుగుతూ ఉంటుంది. ఏంటి అసలు ఎందుకు మీరు ఏమీ
మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయారు. ఎందుకు వాడి చేత దెబ్బలు తిన్నారు అంటూ అడుగుతూ ఉండంగా, ఎంతైనా తను మా మావే కదా, ఇప్పటికే కన్న తల్లి దూరం అయిపోయింది. తల్లెవరో తెలియకుండానే మేము పెరిగాము. మా అమ్మకి తోడబుట్టినవాడంటూ ఈరోజు తెలిసింది. అలాంటి అతన్ని నేనెలా చేసుకుంటాను? అయినా మా నాన్నని చంపాలని చూస్తున్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. కానీ అతని కోపం కూడా అర్థం చేసుకోవాలి కదన్నా ఒకే ఒక ఉద్దేశంతోనే నేను నార్మల్గా ఊరుకున్నాను. మా అమ్మ అంటే అతనికి ప్రాణం అయి ఉంటుంది. మా అమ్మని అతనే చంపాడు అనుకుని మా నాన్నని చంపాలి అని అనుకుంటున్నాడు. నేను అతని కోపాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఊరుకున్నాను. మా అమ్మ అంటే మాకు ఎంతో ఇష్టం. కానీ ఊహ తెలియని వయసులోనే మాకు దూరం అయిపోయింది. అప్పటి నుంచి మమ్మల్ని పెంచింది మా అన్నయ్యే. మా అన్నయ్యే మమ్మల్ని నలుగురిని కూడా ప్రాణంగా చూసుకున్నాడు. మా అన్నయ్యే గనుక లేకపోతే ఈరోజు మా జీవితాలే తలకిందులైపోయి ఉండేవి. మా అన్నయ్య గనుక తన స్వార్థం తను చూసుకుని ఉంటే మా జీవితాలు ఎటు వెళ్ళిపోయాయో ఎవరికీ తెలిసేవే కాదు. కానీ మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. మా నాన్న వైపు కూడా నాకు తెలిసి ఏదో గతం ఉన్నట్టుంది. తాను అందుకే నిజాన్ని దాచిపెడుతున్నాడు. మా అమ్మని చంపే అంత దుర్మార్గుడు మా నాన్న కాదు. నింద ఏ కారణం చేత పడిందో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే తెలుసుకున్నాను నా తండ్రి హత్య చెయ్యలేదు అని. అప్పుడే నిర్ణయించుకున్నాను. ఇన్ని రోజులు నా తండ్రి పట్ల చాలా తప్పు చేశాను. చిన్నప్పటి నుంచి కనీసం నాన్న అని కూడా పిలవకుండా చాలా బాధ పెట్టాను. నేను చేసిన తప్పుకి ఎలాంటి శిక్ష వేసినా సరిపోదు అని నేను నాన్న అని పిలవాలి అనుకున్నాను. కానీ అలా పిలిచేయడానికి నా నోరు కూడా పనిచేయలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు నారాయణ్ని ఎంతగానో అవమానించాను, ఎంతగానో బాధ పెట్టాను, ఎన్నో మాటలు అన్నాను. కానీ ఏ రోజు కూడా నారాయణ కోప్పడలేదు. ఇప్పుడు ఈరోజు వెళ్ళి నారాయణ్ని నాన్న అని పిలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలియదు. సంతోషపడతాడు. కానీ నేనే పిలిచి అర్హత పోగొట్టుకున్నానని బాధపడుతున్నాను అంటూ చక్రి అయితే ఇక మహాతో చెప్పి బాధపడుతూ ఉంటాడు. నాకు ఇలా జరిగిందని మీరు నారాయణతో చెప్పకండి. మా జోలికి ఎవరైనా వస్తే తట్టుకోలేడు. మేమంటే ప్రాణం. నాన్నకి మేమంటే చాలా ఇష్టం. అందుకని మా జోలికి ఎవరైనా వస్తే ఊరుకోడు అంటూ ఇక చెప్తూ ఉంటాడు చక్రి అయితే. ఈ మాటలన్నీ విన్న నారాయణ అయితే కోపంగా వచ్చి దుర్గా చెంపైతే పగలగొడతాడు. నా కొడుకునే కొట్టడానికి నీకెంత ధైర్యం రా? నా కొడుకుల జీవితాలు బాగుండాలని నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాను తప్ప చేతగాని వాడినై వెళ్ళిపోలేదు. నా కొడుకుల జోలికి వస్తే ఎవ్వరని కూడా చూడను, చంపేస్తాను. ఇన్ని రోజులు నిన్ను ఎందుకు క్షమించానో తెలుసా? నువ్వు నా బామ్మర్దివని మీ అక్కకిచ్చిన మాట కోసం నిన్ను క్షమించాను. అలాంటిది నువ్వు నా పిల్లల జోలికి వస్తే మీ అక్కకిచ్చిన మాట పక్కన పెట్టి చంపేస్తాను. అది గుర్తుపెట్టుకో. నువ్వు కక్ష పెంచుకోవడానికి మీ అక్కని నేను చంపలేదు. మీ అక్కని చంపింది నువ్వు ఎంతగానో నమ్మిన నీ ప్రాణ స్నేహితుడు. వాడి కారణంగానే మీ అక్క చనిపోయింది. వాడే మీ అక్కను చంపేసి ఆ నింద నా మీద వేసి మన కుటుంబాన్ని విడదీశాడు. ఈరోజు మన కుటుంబం ఇలా దారుణంగా విడిపోయింది అంటే దానికి కారణం వాడి. ఈ విషయాన్ని నీకు చెప్పడానికి వీల్లేదు అని మీ అక్క నా దగ్గర మాట తీసుకుంది. ఎందుకంటే ఆ దుర్మార్గుడు గురించి తెలిసిన తర్వాత నువ్వు కోపంగా ఆవేశంగా వాడిని చంపేస్తావు. అప్పుడు నీ భవిష్యత్తు అంతా జైల్లో ఉండవలసి వస్తుంది. నువ్వు మీ అక్కకి ప్రాణం కాబట్టి ఈ విషయాన్ని తను సహించలేకే నీతో చెప్పొద్దు అంది. వాడు చాలా కుమిలిపోతాడు. వాడి ప్రాణ స్నేహితుడే వాడిని వెన్నుపోటు పొడిచాడు అంటే తట్టుకోలేడు. దయచేసి నా చావు గురించి ఎవరితోనూ చెప్పొద్దు, అలాగే ముఖ్యంగా నా తమ్ముడికి చెప్పొద్దు అంటూ మీ అక్క మాట తీసుకుంది. అందుకనే ఆ రోజు ఆ మాట కాదనలేక పోలీసులు వచ్చినా నేనేమీ మాట్లాడలేక మౌనంగా అరెస్ట్ అయి వెళ్ళిపోయాను. అంతే తప్ప నేను ఏ తప్పు చెయ్యలేదు అంటూ ఇక నారాయణ అయితే కోపంగా వార్నింగ్ ఇస్తూ చెప్తూ ఉంటాడు.
అప్పుడే ఆ మాటకి ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. దుర్గా అయితే ఇన్ని రోజులు చాలా అపార్థం చేసుకున్నాను. అక్క దూరం అయిపోయిందన్న కోపంతో మీ అందరినీ కూడా బాధ పెట్టాను. నన్ను క్షమించండి బావా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను అంటూ ఇక తన మనసులో ఉన్న బాధనైతే నారాయణ్తో చెప్తూ ఉంటాడు. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.